ఇది మన పెద్ద ముప్పారం రైతు వేదిక. ఎంత బాగుంది తెలుసా, అంత బాగుంది. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత కాలిపోయి ఉన్నది తెలుసా, మొత్తం కాలబెట్టేశారు. ఇక్కడ మరి ఎవరెవరు వచ్చారో ఏం కథో మనకు తెలియదు, కానీ ఇదిగో ఇక్కడ గార్డెన్ అంతా కాలబెట్టారు. గత 2 years బ్యాక్ ఎంత పచ్చదనంతో, ఎంత ప్రకృతి ఎంత బాగా ఉండేది. మంచిగా ఈ రైతు వేదికని గత ప్రభుత్వము పని మనుషులను పెట్టి మంచిగా వాటర్ ఎప్పటికప్పుడు అందించి ఇక్కడ క్లీనింగ్ చేయించి అంత మంచిగా గార్డెన్ చూసుకున్నది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రం, అది ప్రభుత్వం వైఫల్యం అని నేను అంటలేను, మన మనుషుల దగ్గరనే ఉంది. ఇప్పుడు ఒకరి పేరు చెప్తే ఇంకొకరు ఫీల్ అయ్యి ఎదురుపడతా ఉన్నారు, ఎదురు తిరుగుతూ ఉన్నారు. నీకేం అవసరం అంటారు అంటే నేను ఆ రాజకీయాల జోలికి నాకు సంబంధమే లేదు. కానీ గత ప్రభుత్వాన్ని మాత్రం, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం ప్రకృతి మాత్రం చాలా అందంగా బాగా కనపడింది. ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రం మీరే అర్థం చేసుకోవచ్చు. గత ప్రభుత్వం మీద నేను అక్కడ ఆ పూల తోటలు, ఆ శ్మశాన వాటికి ఆ పూల తోటలు ఎంత బాగున్నాయి, అవి కూడా వీడియో తీసి పెట్టిన. ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా చేసి పెడుతున్నా. ఇది ఎట్లా కాలిపోయింది, ఇది ఎన్ని గంటలకు కాలిపోయింది, ఎవరు చేశారు? ఇక్కడ అన్నీగా అగ్గిపెట్టెలు, ఇగో అగ్గిపెట్టెలు, ఇవన్నీ సిగరెట్స్ ఉండవులే, ఎందుకంటే ఖాళీగా మందు డబ్బాలు, మూతలు. ఇదంతా ఇదేంది జల్సర్ రాయిళ్లకు మంచి అడ్డాగా మారిపోయింది. కాబట్టి ఇగో అగ్గిపెట్టెలు, ఇగో సిగరెట్స్, ఎవడో తాగి అటు వేసినాము. అదంటూ పడింది. ఎందుకు పడింది అంటే అక్కడ వాటర్ లేవు, మెయింటెనెన్స్ లేదు, గ్రీనరీ లేదు, మొత్తం ఎండుకొని పోయింది. మరి ఎవరు తాగి సిగరెట్ కానీ అగ్గిపుల్ల కానీ కాల్ చేసారో ఇది అంటుకున్నది. ఇది ఏ టైంలో అంటుకుందో నాకు తెలుసు, నేను చూసిన, కానీ మనసులో చూడలేదు. ఆ మంట పైకి బాగా వచ్చే టైంలో మా ఇల్లు రైతు వేదికకు ఒక బజారు, రెండో బజారు మాది. నేను నైట్ టైంలో సరే టాయిలెట్స్ కానీ లేచిన టైంలో పెద్దగా మంటలు వచ్చేసినాయి. అసలు ఈ టైంలో ఇంత మంటలు వచ్చినాయి. ఇంటి పక్కన గడ్డాములు ఏం లేవు. ఇక్కడ ఇంత టైం ఏందని ఆలోచించుకొని పడుకున్నా. వీడియో తీసినా కానీ కొంచెం నా మొబైల్ కొంచెం కెమెరా కరెక్ట్ లేక, పాత మొబైల్ క్లారిటీ రాలేదు. ఆ విజువల్స్ కూడా ఉన్నాయి. 2:15 టైంలో ఇది అంటు పెట్టేశారు. నాకు పక్కా గుర్తుంది, నేను టైం కూడా చూసుకున్నా. తెల్లారి లేవగానే నైట్ ఆలోచించుకున్నా, ఇక్కడ ఏంది ఇంత పెద్ద మంట వచ్చింది అని వచ్చి నైట్ అంతా ఆలోచించుకున్నా. మార్నింగ్ లేవగానే ఇటు వచ్చేసరికి ఈ గార్డెన్ కాలిపోయింది. కాబట్టి ఒకటే, ప్రభుత్వం ఎవరికైనా ప్రజలకి మంచి చేయాలని చూస్తుంది. కాబట్టి మనం కూడా మంచిగా ఉండాలి, ప్రభుత్వాలకు సహకరించాలి. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కోరేది ఒకటి ఏంటంటే, ఇక్కడ కూడా అయిపోయింది. మళ్ళీ ఇటు సైడ్ కూడా గాలబెట్టారు. ఇదేమో రైతు వేదిక దగ్గర గాలబెట్టారు ప్లేసు.